హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్. ఆల్రెడీ మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూసే ఉంటారు. డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి కూడా చూడండి. ఇవి ఏంటంటే మరి లెందీగా ఉంటే మీకు కూడా చాలా పెద్దగా ఉందని అనుకుంటారని 2 పార్ట్స్ చేసాం. పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే పార్ట్ 2లో కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్ నేర్చుకోండి, మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. 100% అని చెప్పాం, కానీ డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే మార్క్స్ మంచి మార్క్సే వస్తాయి. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్ టైప్లో ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్ ఒకటి. దీన్ని టఫ్గా ఏం ఫీల్ అవ్వకండి, చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అంటే ఏంటి? హీట్ కెపాసిటీని డిఫైన్ చేయాలి. వాట్ ఆర్ సిపి అండ్ సివి? షో దట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నట్టు ఇక్కడ, అంతే కదా. డిఫైన్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీని డిఫైన్ చేయాలి. దాని తర్వాత వాట్ ఆర్ సిపి అండ్ సివి? సిపి అండ్ సివి అంటే ఏంటో చెప్పాలి. తర్వాత సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఇవి మనకిచ్చిన 3 క్వశ్చన్స్ ఇందులో 4 మార్క్స్కి. ఎంత వీలైతే అంత సింపుల్గా చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ హీట్ కెపాసిటీ అంటే ఇక్కడ ఆల్రెడీ రాస్తుంది, ఏమని చూడండి. హీట్ కెపాసిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ required to raise the temperature of 1 gram of a substance by 1 degree or 1 Celsius. 1 degree Celsius or 1 degree Kelvin is known as heat capacity. అంటే మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, ఈ సబ్స్టెన్స్ వెయిట్ 1 గ్రామ్ అనుకోండి. ఈ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్కి మనం హీట్ సప్లై చేస్తున్నాం. క్యూ ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది, దానికి హీట్ సప్లై చేస్తున్నాం. ఈ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆల్రెడీ 25 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర ఉందని అనుకుంటే, ఈ 25 డిగ్రీ సెల్సియస్ని ఎంత పెంచాలి? ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం 1 డిగ్రీ సెల్సియస్, ఓన్లీ 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలి. అంటే 25 నుంచి 26 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. లేదంటే 298 కెల్విన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎంత పెంచాలి? 1 డిగ్రీ కెల్వినే, 299 డిగ్రీ కెల్విన్ అవ్వాలి అది. ఓకే, సో 1 డిగ్రీ సెల్సియస్ కానీ 1 డిగ్రీ కెల్విన్ కానీ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ హీట్ని ఇంక్రీజ్ చేయడానికి మనకు ఎంత హీట్ అయితే అవసరమో ఆ హీట్ని హీట్ కెపాసిటీ అంటాం. సింపుల్. సో ఇక్కడ హీట్ కెపాసిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. ఎంత అయితే అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నాం? 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి. ఎంత ఇంక్రీజ్ చేయడానికి? 1 డిగ్రీ, లేదంటే 1 డిగ్రీ సెల్సియస్, లేదంటే 1 డిగ్రీ కెల్విన్. అలా చేయడానికి ఎంత అయితే అవసరమో దాన్ని మనం హీట్ కెపాసిటీ అని అంటాం. ఓకే, హీట్ కెపాసిటీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? హీట్ కెపాసిటీ తర్వాత సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి చెప్తాం. సిపి అంటే ఏంటంటే హీట్ కెపాసిటీ. పి ఫర్ ప్రెషర్ అని మీకు అందరికీ తెలుసు. హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, దీన్ని సిపి అంటాం. సిపి అంటే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సివి అంటే ఏంటో మీరే చెప్తారు ఇప్పుడు. సివి అంటే ఏంటి? హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ సివి. దీన్ని ఎలా డిఫైన్ చేయాలి? మీరు డిఫైన్ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ హీట్ కెపాసిటీ అని రాసేసి సిపి అని సబ్మిటింగ్ పెట్టిన తర్వాత బ్రాకెట్లో హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని రాసి సేమ్ ఇదే రాస్తారు. ద అమౌంట్ ఆఫ్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్ ఆర్ 1 డిగ్రీ కెల్విన్ అట్, ఇక్కడ రాయాలి, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ సిపి. అంతే, సింపుల్. మొత్తం రాసేసి చివరిలో అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ సిపి అని రాయాలి. సివి అంటే ఏంటో మీరు చెప్తారు ఇప్పుడు. ద అమౌంట్ ఆఫ్ హీట్ సేమ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్ ఆర్ 1 డిగ్రీ కెల్విన్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ సివి. చూసారా, సింపుల్గా 2 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. హీట్ కెపాసిటీ వస్తే సిపి వస్తుంది, సివి వస్తుంది. హీట్ కెపాసిటీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్
ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్ ఆర్ 1 డిగ్రీ కెల్విన్ ఈజ్ కాల్డ్ హీట్ కెపాసిటీ. సేమ్ డెఫినేషన్ రాసి అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని రాస్తే సిపి, హీట్ కాన్స్టెంట్ అట్ కాన్స్టెంట్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. మళ్ళీ సేమ్ డెఫినేషన్ రాసి కాన్స్టెంట్ వాల్యూమ్ అని రాస్తే హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. ఇప్పుడు ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. దీనికి 2 మార్క్స్ ఉంటాయి. దీనికి 2 మార్క్స్ ఆల్రెడీ అయిపోయాయి, మొత్తం 4 మార్క్స్ కాబట్టి మిగిలిన 2 మార్క్స్ ఈ డెరివేషన్కి అడుగుతారు. ఈ డెరివేషన్ కూడా ఇక్కడ ఉంది చూడండి, చాలా సింపుల్గా ఉంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్, ఇది కంపల్సరీ రాయాలి. సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై డిటి. సి అంటే ఏంటి? హీట్ కెపాసిటీ. ఇప్పుడు నేను సిపి రాయాలనుకుంటున్నా. సిపి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం రాస్తాం? క్యూవి బై డిటి, లేదంటే డెల్టా టీ, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సిపి అంటే అది. సివి అంటే ఏం రాస్తాం చెప్పండి? సివి ఈజ్ ఈక్వల్ టు క్యూవి, సారీ ఇక్కడ నేను తప్పు రాశాను. సిపి ఈజ్ ఈక్వల్ చూడండి ఫస్ట్, సిపి ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ క్యూపీ అని ఉండాలి కదా. సిపి అంటే ఇక్కడ క్యూపీ బై డెల్టా టీ. సివి ఈజ్ ఈక్వల్ అంటే క్యూవి బై డెల్టా టీ. చేంజ్ ఇన్ టెంపరేచర్, డిటి అన్న చేంజ్ ఇన్ టెంపరేచరే, డెల్టా టీ అన్న చేంజ్ ఇన్ టెంపరేచరే. ఓకే, సో ఇప్పుడు క్యూపీ అంటే ఏం రాస్తాం? క్యూపీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ డిటి. క్యూవి అంటే ఏం రాస్తాం? సివి ఇంటూ డెల్టా టీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అదే రాశారు ఇక్కడ. ఇది చూడండి, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే క్యూవి. క్యూవి అంటే ఏంటి? క్యూవి ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ డెల్టా టీ కదా. సివి ఇంటూ డెల్టా టీ దేనికి ఈక్వల్? అది డెల్టా యు అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇది రాయాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తున్నాను. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని డెల్టా యు అని అంటాం. నెక్స్ట్ చూడండి, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ క్యూపీ. క్యూపీ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది చూడండి, క్యూపీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సిపి ఇంటూ డెల్టా టీ, ఇది సిపి ఇంటూ డెల్టా టీ. ఇది దేనికి ఈక్వల్? డెల్టా హెచ్. డెల్టా హెచ్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఎంథాల్పీ. చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఇప్పుడు చేంజ్ ఇన్ ఎంథాల్పీకి ఫార్ములా ఇది, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఇంటూ పీవి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే జనరల్గా ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవి అనే డెఫినేషన్ నుంచి వస్తుంది. ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవి. మీరు ఎక్కడైతే అవసరమో అవి మాత్రం రాసుకోండి, ఆన్సర్ మాత్రం యాస్టిస్కి ఇలా రాస్తే సరిపోతుంది. ఇక్కడ సిపి సివి ఇవ్వలేదు, అది మీరు కంపల్సరీ నోట్స్ రాసుకోవాలి. నేను చెప్పాను కదా డెఫినేషన్, ఇదంతా రాసేసి చివరిలో అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే సిపి, చివరిలో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే సివి, అది ఓకే. ఇక్కడ డెల్టా యూ ప్లస్ ఇది డెల్టా పీవీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీని డిఫరెన్షియేషన్ చేసాం, మీరు మ్యాథ్స్లో చూస్తుంటారు. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా పీవీ. కానీ 1 మోల్ ఆఫ్ గ్యాస్కి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమొస్తుంది? పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. కాబట్టి పీవీ ప్లేస్లో ఏం రాశారు? ఆర్టీ రాశారు. ఇప్పుడు డెల్టా హెచ్ అంటే ఇక్కడ నుంచి చూడండి, డెల్టా హెచ్ ఏముంది? సిపి ఇంటూ డెల్టా టీ, అది రాశాం కదా. డెల్టా యూ అంటే ఏముంది? సివి ఇంటూ డెల్టా టీ, అది రాశాం. నెక్స్ట్ ఇక్కడ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ టెంపరేచర్ అంటే డెల్టా టీ అని రాస్తాం. ఇప్పుడు సిపి మైనస్ ఇక్కడ ఏమైంది చూడండి, సిపి మైనస్ సివి ఇంటూ డెల్టా టీ రాయొచ్చు కదా. దీన్ని ఈ సివిని ఇటువైపు తీసుకొచ్చాం, డెల్టా టీని కామన్ తీసాం. ఈజ్ ఈక్వల్ టు ఏముంది? ఆర్ డెల్టా టీ ఉంది. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఈ డెల్టా టీ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఏంటి? ఇంకా సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. వెరీ సింపుల్. ఓకే, సో ఫస్ట్ మనం హీట్ కెపాసిటీ అంటే యాసిడ్స్కి డెఫినేషన్ రాస్తాం. హీట్ కెపాసిటీ తర్వాత సిపి అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సిపి మొత్తం రాసేసి చివరిలో అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని రాస్తే దాన్ని సిపి అంటాం, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. దానికి ఫార్ములా ఇది రాస్తాం. నెక్స్ట్ సివి అని సబ్హెడింగ్ పెడతాం. అప్పుడేం రాస్తాం? మొత్తం డెఫినేషన్ రాసి చివరిలో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని రాస్తే అది సివి అవుతుంది, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దానికి ఫార్ములా ఇది రాస్తాం. నెక్స్ట్ డెరివేషన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇక్కడ నుంచి కదా రాసింది, క్యూవి ఇలా. సో యాజ్ ఇట్ ఈస్, మీరు మళ్ళీ వినొచ్చు కావాలంటే. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ 1 ఎగ్జాంపుల్. మనకు తెలుసు అయానిక్ బాండ్ అంటే ద బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నువ్వు ఒకటి ఇవ్వు, నేను ఒకటి ఇస్తాను, ఇద్దరం కలిసి బాండ్ ఫామ్ చేసుకుందాం, ఆ బాండ్ని కోవలెంట్ బాండ్ అంటాం. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే నువ్వు ఇవ్వవు బట్ నేనే ఇవ్వాలి. ఒక చాక్లెట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, నేనే 10 రూపీస్ ఇస్తాను దానికి, ఆ చాక్లెట్ తీసుకుంటాను, దాన్ని నువ్వు ఏమి ఇవ్వకపోయినా నీకు హాఫ్ ఇచ్చేస్తా.
దాన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. అంటే ఇక్కడ రెండు ఆటమ్స్ మధ్యలో బాండ్ ఫామ్ అవ్వడానికి కావాల్సిన రెండు ఎలక్ట్రాన్స్ను అందులో ఉండే ఒకే ఆటమే డొనేట్ చేస్తే దాన్ని మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అంటాం. సో ఇట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఎలా ఫామ్ అవుతుంది? షేరింగ్ ఆఫ్ టూ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై వన్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్స్. ఇక్కడ రెండు ఉన్నాయి ఆటమ్స్, ఏ ఉంది, బి ఉంది. మామూలుగా అయితే కోవలెంట్ బాండ్ అంటే ఏమంటాం మనం? ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, బాండ్ ఫామ్ చేస్తుంది అని అంటాం. కానీ ఇక్కడ ఇది ఎలక్ట్రాన్స్ రెండు ఉంటాయి, దీని దగ్గర ఏమి ఉండవు, ఎలక్ట్రాన్సే ఉండవు. బాండ్ ఫామ్ చేయాలంటే ఇదేమీ కంట్రిబ్యూట్ చేయలేదు, దాని దగ్గర లేవు, అది పూర్, ఇది రిచ్, దీని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తుంది? ఇది కావాల్సిన రెండు ఎలక్ట్రాన్ ఇది ఇచ్చేస్తుంది. దీన్ని ఈ బాండ్ని మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. డెఫినేషన్ రాస్తున్నాం ఫస్ట్. A special type of covalent bond is formed by sharing of two electrons donated by one of the bonded atom is called coordinate covalent bond. దీన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? డొనేటర్, ఇది డోనార్ అంటాం, దీన్ని యాక్సెప్టర్ అంటాం. కాబట్టి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డోనార్ యాక్సెప్టర్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్. దానికి ఇంకో నేమ్ రాశాం. నెక్స్ట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై. ఎలా డినోట్ చేస్తాం చూడండి, ఇక్కడ ఎలా రాశాను నేను? ఇలా రాశాను, యారో మార్క్. అంటే యారో మార్క్తో డినోట్ చేస్తాం, ఇది యారో మార్క్. ఓకే, ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియం అయాన్. అమ్మోనియం అయాన్ అంటే ఇది NH4+. ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ లేదు, కంపల్సరీ మీరు అది రాయాలి. నేను ఇక్కడ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. NH3 ఉంది, దీని దగ్గర ఎప్పుడు ఒక ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ రిచ్. హెచ్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, H+ అంటే ఆ ఒక ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది కదా, అంటే ఎంటీ ఆర్బిటాల్ ఉంది కదా. ఇది ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇది ఇచ్చేస్తుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది చూడండి, NH3 నైట్రోజన్ ఇస్తుంది కాబట్టి ఇటువైపు యారోమార్కు అటువైపు వెళ్తుంది. NH3H+. NH3 ఈజ్ గివింగ్. ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం, ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఏం ఫామ్ అయింది? NH4+. ఇదే అది NH4+. ఓకే, దట్ ఈస్ అబౌట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇది ఒకవేళ ఈ డెఫినేషన్స్ మీకు గుర్తుంటే యాసిస్గా రాయండి. డెఫినేషన్ గుర్తు లేకపోతే ఏం రాస్తారంటే బాయిల్స్ లా అని రాసి, జస్ట్ ఇది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని రాసి, V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని రాయండి చాలు. గుర్తుంటే డెఫినేషన్ కూడా రాయండి, నో డౌట్ అట్ ఆల్, యూ షుడ్ రైట్. రాస్తే డెఫినెట్గా మంచి ఇంప్రెషన్ వస్తుంది, మంచి మార్క్స్ వస్తాయి. రాయకుండా ఏం కాదు, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని రాసి V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చార్లెస్ లా అని సబ్హెడింగ్ పెట్టి అట్ కాన్స్టెంట్ ప్రెషర్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని రాస్తాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఓకే, ఇదంతా రాయాలా అని డౌట్ ఏమొద్దు, రాయకపోయినా ఏం కాదు, ఇలా రాస్తే సరిపోతుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని అర్థం అవుతుంది. ఒకవేళ మీకు కెపాసిటీ ఉంటే, మెమరైజ్ చేయగలం మేమంటే డెఫినెట్గా రాయండి. లేదు నేను మెమరైజ్ చేయలేను, ఫాస్ట్గా అయిపోవాలి, తొందరలో సింపుల్గా అయిపోవాలంటే రాయాల్సిన అవసరం కూడా లేదు, మార్క్స్ ఏం కట్ అవ్వవు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అవగాడ్రోస్ లా అని పెట్టి ఇక్కడ ఏం రాస్తామంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని ఉండాలి. ఓకే, ఇక్కడ ఏం రాస్తామంటే ఇదంతా అవసరం లేదు, ఇదంతా ఏం రాయకండి, ఇక్కడ రాయండి, ఇక్కడ నుంచి రాయండి. అండర్ సిమిలర్ కండిషన్స్, ఇది రాయాలి, రాయాల్సిందాన్ని బాక్స్లో పెడుతున్నాను చూడండి. అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ V ఈజ్ ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N అని రాస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. బాయిల్స్ లా అన్నప్పుడు అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, ఈక్వేషన్ 1. నెక్స్ట్ చార్ల్స్ లా అన్నప్పుడు అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని రాసి V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ అవగాడ్రోస్ లా అని సబ్హెడింగ్ పెట్టి అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఇప్పుడు డెరివేషన్ ఎలా చేస్తామో చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1, 2, 3 మనం డినోట్ చేసాం కదా, ఆ ఈక్వేషన్ 1, 2, 3ని చూసుకుంటే 1లో ఏముంది? V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P అని ఉంది, V ఈజ్ ప్రపోర్షనల్ టు T అని ఉంది, V ఈజ్ ప్రపోర్షనల్ టు N అని ఉంది. అంటే ఆల్వేస్ V ఈజ్ having relation with all remaining all. V is inversely proportional to pressure into V is directly proportional to temperature into V is directly proportional to number of moles. ఇప్పుడు V is equal to అంటే ఏం రాస్తాం? నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ
వి ఈజ్ ఈక్వల్ టు అంటే కాన్స్టెంట్ వస్తుంది కదా, ఆ కాన్స్టెంట్ని ఆర్ అనుకుంటాం. ఆర్ ఇంటూ 1/p ఇంటూ టీ ఇంటూ ఎన్. ఓకే, ప్రపోర్షనల్ సింబల్ తీసేసిన తర్వాత కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ని ఆర్ అనుకుంటాం. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ మీకు తెలుసు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, పి ఇంటూ వి, పివి ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఏంది ఆర్టీఎన్. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఎన్టీఆర్ అని రాసుకోండి, ఈజీ గుర్తుంటుంది. మన తెలుగు వాళ్ళందరికీ గుర్తుంటుంది కదా ఆ పేరు. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్. దీన్నే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. అడిగింది అదే కదా, డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. కింద రాయండి, దిస్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే సరిపోతుంది. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్, డెడ్యూస్ బాయిల్స్ లా అండ్ చార్ల్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఇది చాలాసార్లు అడిగారు, చాలా చాలా ఇంపార్టెంట్. కోర్స్ మనం డిస్కస్ చేసేవన్నీ ఇంపార్టెంటే. అందులో చార్ల్స్ లా అలాగే బాయిల్స్ లా ఎలా డిరైవ్ చేస్తాం, ఎక్కడి నుంచి డిరైవ్ చేయమన్నారు అక్కడ క్వశ్చన్లో? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేయమన్నారు. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఎలా డిరైవ్ చేస్తామో చూడండి ఒకసారి. సో ఇక్కడ అకార్డింగ్ టు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పివి ఈజ్ ఈక్వల్ టు 1/3 mn RMS స్క్వేర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశారు చూడండి, మీరు ఇలా స్ట్రైట్గా రాయకండి. నెక్స్ట్ స్టెప్ అంటే కింద రాయండి. ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం ఇక్కడ, 2/3తో మల్టిప్లై చేసాం దీన్ని. 2/3 ఇంటూ 1/2 అని రాసాం. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, వద్దులేండి, ఇక్కడ తీసేస్తాను. 1/3 ఉంది కదా అక్కడ. సో 1/3 mn URMS స్క్వేర్. ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని ఇలా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా. 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది కదా, కాబట్టి రాసుకోవచ్చు. ఓకే, 2/3 ఎందుకు రాసామంటే అవి మళ్ళీ క్యాన్సిల్ ఇదే వస్తుంది కాబట్టి రాసాం. అది నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1/2 mn URMS స్క్వేర్ దేనికి ఈక్వల్గా ఉంది? కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్గా ఉంది. అంటే 1/2 mn URMS స్క్వేర్లో ఏం రాయొచ్చు, దాని బదులు కేఈ రాయొచ్చు. కాబట్టి ఏమైంది, 2/3 కేఈ అయింది. అకార్డింగ్ టు ద కైనెటిక్ గ్యాస్ థియరీ, కైనెటిక్ గ్యాస్ థియరీ ఉంటుంది కదా, పాస్చులేట్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం అది కూడా. అక్కడ ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని ఉంటుంది. చూడండి, లాస్ట్ పాయింట్ ఇస్తారు ఎక్కడైనా. కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అంటే మనం ఈజ్ ఈక్వల్ రాస్తే ఏమొస్తుంది, కాన్స్టెంట్ ఇంటూ టీ వస్తుంది, కేటీ వచ్చింది కదా. అంటే ఈ 2/3 కేఈ ఉంది కదా, దీన్ని 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏమైంది చూడండి, పీవీ ఈజ్ ఈక్వల్ టు 2/3 కేఈ ప్లేస్లో ఏముండాలి, కేటీ రాసేసాం, 2/3 కేటీ. ఇప్పుడు అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకోండి. కే అంటే ఆల్రెడీ కాన్స్టెంట్, 2/3 అంటే కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంటే. పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటేనే బాయిల్స్లా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ చార్ల్స్ లా, ఇది వస్తే అది వచ్చినట్టే. ఇప్పుడు మొత్తం తీసుకోకుండా డైరెక్ట్ ఇది తీసుకున్నాం, పీవీ ఈజ్ ఈక్వల్ 2/3 కేటీ. ఎక్కడ నుంచి చూడండి, ఇది పీవీ ఈజ్ ఈక్వల్ టు 2/3 కేటీ. ఇక్కడ తీసుకున్నాం డైరెక్ట్గా, ఇదే తీసుకున్నాం, ఎందుకంటే రెండు ఒకే దాంట్లో చేస్తాను కాబట్టి మళ్ళీ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. పీవీ ఈజ్ ఈక్వల్ 2/3 కేటీలో 2/3 ఎలాగూ కాన్స్టెంట్ కదా, వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ ఎలాగూ ఇది వి ఈజ్ ఈక్వల్ టు 2/3 KT/P అని రాసాం. ఈ పీని ఇటు వైపు పంపించాం, KT/P వచ్చింది. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ప్రెషర్ని కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి కాన్స్టెంట్. కే అంటే ఆల్రెడీ కాన్స్టెంట్ కదా, టీ కాన్స్టెంట్ కాదు, 2/3 అంటే కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ టీ, అంతే కదా. వి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఫైనల్గా, కాన్స్టెంట్ ఇంటూ టీ. ఎక్కడ, అట్ కాన్స్టెంట్ ప్రెషర్ వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ టీ. దాన్ని ఎలా రాస్తాం, కాన్స్టెంట్ ఇంటూ టీ రాస్తే ప్రపోర్షనల్ రాస్తాం. వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే వి ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటే చార్ల్స్ లా ఈజ్ డిరైవ్డ్. వెరీ సింపుల్. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్. ఇంతకుముందు అనుకున్నాం కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇవి డిరైవ్ చేద్దాం. యాక్చువల్గా మొత్తం 8 పాయింట్స్ ఉంటాయి, మనకు అడిగింది 4 మార్క్స్ కాబట్టి ఎనీ 4 యూ కెన్ రైట్. ఈ 4 కాదు, మీ బుక్లో ఉన్న 4లో ఏవైనా రాయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏముంది చూడండి ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఇది, గ్యాసెస్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ మాలిక్యూల్స్, దే మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ర్యాండమ్లీ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. ఒక చిన్న కంటైనర్ ఊహించుకోండి, అందులో మిలియన్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ ర్యాండమ్గా అటు ఇటు అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. అది ఇక్కడ రాసాం మనం. గ్యాసెస్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ మాలిక్యూల్స్, దే మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ర్యాండమ్లీ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. మళ్ళీ అన్ని సేమ్ స్పీడ్తో ఉండవు,
వెలాసిటీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి, డైరెక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి మొత్తం అటు ఇటు. అదొక పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద మాలిక్యూల్స్ ఆఫ్ ఏ గ్యాస్ డ్యూరింగ్ దేర్ కంటిన్యూయస్ ర్యాండమ్ మోషన్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద వాల్ ఆఫ్ ద కంటైనర్. అంతే కదా, ఒక రూమ్లో ఉన్నారు, ఒక రూమ్లో కెపాసిటీ ఒక 20 అనుకోండి, దాని బదులు 40 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 40 మెంబర్స్ సైలెంట్గా కూర్చోకుండా అటు ఇటు మూవ్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటారు. దాన్ని మనం ఏమంటాం, కొలాయిడ్ అంటాం. ద మాలిక్యూల్స్ ఆఫ్ ఏ గ్యాస్ డ్యూరింగ్ దేర్ కంటిన్యూస్ ర్యాండమ్ మోషన్, కంటిన్యూస్గా ర్యాండమ్గా డిఫరెంట్ వెలాసిటీస్తో స్పీడ్గా తిరుగుతూ ఉంటే ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది, దాన్ని కొలైడ్ అంటాం. సో కొలైడ్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద వాల్ ఆఫ్ ద కంటైనర్, వాల్స్తో కూడా కొట్టేసుకుంటారు. ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు ఒకరికొకరు టచ్ అవుతారు, అలాగే వాల్స్ ఆఫ్ ద కంటైనర్ కూడా టచ్ అవుతారు, గ్యాస్ మాలిక్యూల్స్ కూడా అలాగే టచ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్, నో అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ యాక్ట్ బిట్వీన్ ద గ్యాసియస్ మాలిక్యూల్స్. అవి మూవ్ అవుతున్నాయి కదా, వాటి మధ్యలో అసలు అట్రాక్షన్స్ ఉండవు, ఒకదానికి ఒకటి అట్రాక్ట్ చేసుకో, అలాగని ఒకదానికి ఒకటి రిపల్షన్ కూడా చేసుకో, మూవ్ అవుతూ ఉంటాయి అంతే. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఎప్పుడైనా ఒక కంటైనర్లో తీసుకుంటే అవి ఎప్పటికీ అలాగే మూవ్ అవుతూ ఉంటాయి తప్ప ఒకదానికి ఒకటి దగ్గర రావు, అలాగని దూరం కూడా వెళ్ళవు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, మనం ఇంతకుముందు ఇక్కడ డిస్కస్ చేసాను చూసారా, ఇక్కడ 2/3 K అని రాసిన తర్వాత K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని డిస్కస్ చేసాం. అదే ఈ పాయింట్, అంటే కైనెటిక్ ఎనర్జీ, ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్. K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఈ 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఇఫ్ పాసిబుల్ ఇంకొకటి 2 ఎక్స్ట్రా నేర్చుకోండి, మీకు ఏవైనా గుర్తు రాకపోయినా కరెక్ట్గా 4 out of 4 వచ్చేస్తాయి. 6th క్వశ్చన్, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ అసిడిక్ మీడియం. MnO4 మైనస్ SO2, Mn+2, HSO4 అన్నీ గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మన రూల్ ప్రకారం ఏది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షను, ఏది రిడక్షన్ ఆఫ్ రియాక్షను ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలా వీ క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ Mn. ఇక్కడ Mn అంటే మనకు తెలియదు కాబట్టి X అనుకుంటాం. X చూడండి, నేను చేసి చూపిస్తాను. X ఈజ్ ఈక్వల్ టు మ్యాంగనీస్కి మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, X అనుకుంటాం. X ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇది ప్లస్. X ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 4 ఇంటూ ఒక్కొక్క ఆక్సిజన్కి -1 మనకు గుర్తుంటుంది, ఈజ్ ఈక్వల్ టు -1. అప్పుడు ఏమవుతుంది, X ప్లస్ ఇంటూ మైనస్ -4 2s are 8 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ -8 అటు వెళ్తే +8 అవుతుంది కదా. సో ఇది -1 కదా, -1, ఇది -1, +8 -1 అంటే ఏమవుతుంది, +7. సో ఇక్కడ మ్యాంగనీస్కి ఎంత రాసాం చూడండి, +7 రాసాం. ఓకే, +7. ఇక్కడ SO2 క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది చూడండి, SO2కి మళ్ళీ S అంటే X ప్లస్ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే X - 4 ఈజ్ ఈక్వల్ టు 0, X ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఏం రాసాం చూడండి, +4. Mnకి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ +2 ఉంది, +2 రాసేసాం. HSO4కి క్యాలిక్యులేట్ చేయాలి. HSO4 మైనస్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, సల్ఫర్కి మనకు తెలియదు కాబట్టి దాన్ని X అనుకుంటాం. హైడ్రోజన్కి ఎంత, +1. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి, హైడ్రోజన్కి +1, సల్ఫర్కి తెలియదు కాబట్టి X అనుకుంటాం. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఒక్కోదానికి ఎంత, -2 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎంత ఉందో అంత -1. సో X ప్లస్ 1 -8 ఈజ్ ఈక్వల్ టు -1. అప్పుడు ఏమవుతుంది, ఈ +1 -8 అంటే ఎంత, -8 + 1 అంటే -7, అటువైపు వెళ్తే +7, +7 - 1 ఎంత, X ఈజ్ ఈక్వల్ టు +6. ఇవన్నీ LKG ప్రాబ్లమ్స్, ఏందో సార్ ఏదో చెప్తున్నాను అనుకోకండి, LKG క్వశ్చన్స్ అవన్నీ, అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ అంతే. సో దానికి ఏమొచ్చింది, +6, ఇక్కడ +6, ఇక్కడ +2, ఇక్కడ +4, ఇక్కడ +7. Mn నుంచి Mnకి చూడండి, +7 నుంచి ఏమైంది, ఇది +2 అయింది, అంటే డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అంటే ఏమంటాం, రిడక్షన్ అని అంటాం. సల్ఫర్ టు సల్ఫర్ చూడండి, ఇక్కడ సల్ఫర్కి ఇక్కడ +4 ఉంది, ఇక్కడ +6, అంటే ఇంక్రీజా డిక్రీజా, ఇంక్రీజ్, కాబట్టి దీన్ని ఏమంటాం, ఆక్సిడేషన్. అంటే ఇది SO2 నుంచి HSO4 మైనస్ దీన్ని ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అంటాం. ఎందుకంటే ఆక్సిడేషన్ నెంబర్ +4 నుంచి +6కి ఇంక్రీజ్ అయింది కాబట్టి. MnO4 మైనస్లో ఎంత ఉంది, +7 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, +2 ఉంది, +7 to +2 అయింది కాబట్టి డిక్రీజ్ అయింది, కాబట్టి దీన్ని ఏమంటాం, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అంటాం.
ఇప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, అది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రిడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఇది మళ్ళీ వేరే క్వశ్చన్ కాదు, సేమ్ క్వశ్చనే. ఓకే, క్వశ్చన్ ఆల్రెడీ మనకు ఇచ్చాం ఆల్రెడీ, ఇక్కడ ఇది బై మిస్టేక్ వచ్చింది ఈ క్వశ్చన్. సో దాని కంటిన్యూషన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో మనం ఏం తీసుకున్నాం చూడండి. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏముంది? SO2 గివ్స్ రైజ్ టు HSO4 మైనస్. అదే ఉంది కదా ఇక్కడ కూడా, SO2 గివ్స్ రైజ్ టు HSO4 మైనస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా ఏమున్నాయి? సల్ఫర్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సల్ఫర్స్? లెఫ్ట్లో 1, రైట్లో ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎక్కడ ఆక్సిజన్స్ ఎక్కువ ఉన్నాయి? రైట్ సైడ్లో. ఎక్కడ తక్కువ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్లో. ఎన్ని తక్కువ ఉన్నాయి? 2 తక్కువ ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉంటే అన్ని, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉన్నట్టు? 2 తక్కువ ఉన్నట్టు. కాబట్టి ఏం చేసాం? 2 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసాం. సో ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయి ఇక్కడ 4, ఇక్కడ 4. నౌ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్స్ ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడేమో 4 ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది. ఎక్కడ ఎక్కువ ఉన్నట్టు? లెఫ్ట్లో ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉన్నట్టు? రైట్లో తక్కువ ఉన్నాయి. కంపేర్ చేస్తే ఎన్ని తక్కువ ఉన్నట్టు? 4, ఇక్కడ 1 అంటే 3 తక్కువ ఉన్నట్టు. ఎన్ని తక్కువ ఉంటే అన్ని, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ అన్ని H+ అయాన్స్ యాడ్ చేయాలి. 3 తక్కువ ఉన్నాయి కాబట్టి 3H+ అయాన్స్ యాడ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడేమో చూడండి 0, ఏం లేవు ఎలక్ట్రాన్స్, +0 = 0. ఇక్కడ చూడండి ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, -1. ఇక్కడ ప్లస్లు ఉంటే ప్లస్సే రాయాలి, +3. +3 - 1 అంటే ఎంత? +2. ఇక్కడ +2 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడ తక్కువ ఉన్నట్టు? పాజిటివ్ అంటేనే మనకు తక్కువ ఉన్నట్టు కెమిస్ట్రీలో కదా, నెగిటివ్ అంటే ఎక్కువ ఉన్నట్టు. +2 ఉందంటే 2 తక్కువ ఉన్నట్టు. 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడ తక్కువ ఉన్నట్టు? లెఫ్టా రైటా? రైట్ సైడ్లో. ఇక్కడ 2 +2 ఉంది. ఇక్కడ ఎక్కడ తక్కువ ఉన్నాయి? రైట్. కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ యాడ్ చేసాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఏముంది? ఆక్సిడేషన్ ఆఫ్ అయిపోయింది. రిడక్షన్ ఆఫ్ ఏముంది? MnO4 - Mn+2 ఉంది. దాన్ని ఎలా చేస్తాం చూడండి. మళ్ళీ ఇంత ముందులాగే ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలినవి బ్యాలెన్స్ అవ్వాలి. అలా ఉండదు. మ్యాంగనీస్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, బ్యాలెన్స్ అయిపోయింది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడేమో అసలు లేవు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ, ఎన్ని తక్కువ ఉంటే అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి ఎసిడిక్ మీడియంలో. కాబట్టి 4 తక్కువనే కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎక్కడ హైడ్రోజన్స్ తక్కువ ఉంటే, ఎన్ని తక్కువ ఉంటే అని H+ అయాన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 4 2s are 8 ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు కాబట్టి 8 H+ అయాన్స్ యాడ్ చేసాం. నౌ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ -1 కదా, MnO4 -1. ఇక్కడ +8, ఒక్కోదానికి H+ అంటే 8 ఉన్నాయి కాబట్టి +8 = ఏమైంది? +7 అయింది. ఇక్కడ +2 +0 అంటే +2 అయింది. ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ బాగా ఎక్కడ తక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ 7. అంటే మీకు లెఫ్ట్ సైడ్లో 7 మెంబర్స్ ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. రైట్ సైడ్లో 2 మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు +7 అంటే ఏంటి? 7 తక్కువ ఉన్నట్టు. ఇక్కడ 7 లెఫ్ట్ సైడ్లో 7 మెంబర్స్ తక్కువ ఉన్నారు, రైట్ సైడ్లో 2 మెంబర్స్ తక్కువ ఉన్నారు. అంటే ఎక్కడ బాగా తక్కువ ఉన్నట్టు? లెఫ్ట్ సైడ్లో. ఎంత తక్కువ ఉన్నట్టు? 7. కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉన్నట్టు? 5. కాబట్టి ఆ 5 ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఈ రెండింటిని ఈక్వలైజ్ చేయాలి. అంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఈ మొత్తం రియాక్షన్ని 5తో మల్టిప్లై చేస్తాం, ఈ మొత్తం రియాక్షన్ని 1తో మల్టిప్లై చేస్తాం, 2తో మల్టిప్లై చేస్తాం. ఓకే, అప్పుడు 2 5s are 10 అవుతుంది, 5 2s are 10 అవుతుంది. సో ఇది మొత్తం 5తో చేస్తే ఏమవుతుంది చూడండి. 5 × SO2 5SO2, 5 × 2H2O 10H2O, 5 × HS4 - 5HSO4 - 5 × 3 15H+. ఓకే, 5 × 2 10 ఎలక్ట్రాన్స్. దీన్ని 2తో మల్టిప్లై చేయాలి కదా. 2 × MnO4 - 2 8s are 16H+. నెక్స్ట్ 2 5s are 10 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2 × Mn+2 2 Mn+2, 2 × 4H2O 8H2O అయిపోయింది. ఈ 10 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇవి క్యాన్సిల్. మిగిలినంతా ఇక్కడ రాయాలి. 5SO2 + 2 MnO4 - H+. ఇక్కడ చూడండి 16 H+లు ఉన్నాయి, అక్కడ 15 ఉన్నాయి. తక్కువ ఉన్న వాటిని ఎక్కువ ఉన్న వాటి వైపు తీసుకురావాలి. ఓకే, ఆ 15 ఇటువైపు వస్తే ఏమవుతుంది? -15 అవుతుంది. కాబట్టి 16 - 15 అంటే 1 H+ వచ్చేసింది. వాటర్ ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. తక్కువ ఎక్కడ ఉన్నాయి? రైట్ సైడ్లో. దాన్ని ఇటువైపు తీసుకురావాలి. 10 - 8 2H2O సరిపోయింది. మిగిలింది ఏముంది? 5HSO4 - 2 Mn+2. మిగిలినవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. సో ఇది అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో అసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసే మెథడ్ ప్రాసెస్. రైట్, నెక్స్ట్
A carbon compound contain 12.8% carbon, 2.1% hydrogen, 85.1% bromine. The molecular weight of the compound is 187.9. Calculate the molecular formula. ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాసేటప్పుడు ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ దట్ ఏమి ఇచ్చారు? కార్బన్ 12.8%, అదే రాసాం. హైడ్రోజన్ 2.1%, బ్రోమిన్ 85.1%, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఎంత ఇచ్చారు? 187.9. ఇలా రాసాం. ఫస్ట్ రాయకుండా ఏం కాదు, డైరెక్ట్గా అయినా చేయొచ్చు, దట్ ఈజ్ యువర్ విష్. ఇప్పుడు చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉండాలి, ఎలిమెంట్ ఉండాలి, మాస్ పర్సంటేజ్, అటామిక్ వెయిట్. ఓకే, సో ఇక్కడ రిలేటివ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏం చేస్తామంటే ఈ వెయిట్ని, ఈ మాస్ని అటామిక్ వెయిట్తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. రిలేటివ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే A/B అని చేస్తాం. ఓకే, మాస్ పర్సంటేజ్ ఇక్కడ అటామిక్ వెయిట్, మాస్ పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్ అంటే రిలేటివ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అది. నెక్స్ట్ సింపుల్ రేషియో, ఇక్కడ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇందులో చిన్న వాల్యూని తీసుకొని మొత్తాన్ని ఈ 3 వాల్యూస్ని డివైడ్ చేయాలి. అలా తర్వాత కూడా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో చేయాలి. చూడండి ఎగ్జాంపుల్గా చూద్దాం. కార్బన్ ఎంత ఇచ్చారు మనకి క్వశ్చన్లో? ఇంతకుముందు చూసాం కదా, కార్బన్ ఎంత ఇచ్చారు? 12.8, అది రాసాం ఇక్కడ 12.8. నెక్స్ట్ హైడ్రోజన్ ఇచ్చారు, హైడ్రోజన్ ఎంత ఇచ్చారు? 2.1, సో ఇక్కడ 2.1 రాసాం. నెక్స్ట్ బ్రోమిన్ ఎంత ఇచ్చారు? బ్రోమిన్ 85.1, ఇక్కడ కూడా ఇచ్చారు, క్వశ్చన్లో కూడా ఉంటుంది, డైరెక్ట్గా రాసేయచ్చు మీరు 85.1. వీటికి మాలిక్యులర్ వెయిట్స్ గుర్తుపెట్టుకోవాలి, అవి అయితే క్వశ్చన్లో ఇవ్వరు. కార్బన్కి 12, హైడ్రోజన్కి 1, బ్రోమిన్కి 80. ఓకే, 1 or 2 గుర్తుపెట్టుకుంటే చాలు, అంత టఫ్ ఏమి ఉండదు. రిలేటివ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే దిస్ బై దిస్ కదా, 12.8/12 ఎంత వచ్చింది? 1.06. 2.1/1 2.1, 85.1/80 1.06 వచ్చింది. వీటిలో చిన్న వాల్యూ ఏది? 1.06, 2.1, 1.06. చిన్న వాల్యూ 1.06 కదా, కాబట్టి ఈ 3 వాల్యూస్ని 1.06తో డివైడ్ చేయాలి. 1.06/1.06 1 వచ్చింది. 2.1/1.06 నియర్లీ 2 వస్తుంది, 1.92. ఇక్కడ మళ్ళీ 1 1 2 1 అంటే కార్బన్స్ ఎన్ని ఉన్నట్టు? 1. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నట్టు? 2. బ్రోమిన్ ఎన్ని ఉన్నట్టు? 1. అంటే CH2Br ఈజ్ ద ఎంపరికల్ ఫార్ములా. ఓకే, ఎంపరికల్ ఫార్ములా వచ్చింది. ఎంపరికల్ ఫార్ములా వెయిట్ రావాలి. ఇప్పుడు వెయిట్ రావాలంటే కార్బన్లో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, కాబట్టి ఒక్క కార్బన్కి 12. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఒక్కో దానికి 1, 2 × 1. బ్రోమిన్ ఒకటే ఉంది, 80. మొత్తం కలిపితే ఎంత? 94. మనకి ఎన్ వాల్యూ వస్తే ఎంపరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా కనుకోవచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఒకటి ఇచ్చారు, మనం చేసాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, అందులో కూడా ఒకటి ఉంటుంది. సో ఇది నేర్చుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ ఎన్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్, ఎంపరికల్ ఫార్ములా వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్ మన క్వశ్చన్లో ఇచ్చారు కదా, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్ ఎంత ఇచ్చారు? 187.9 అని ఇచ్చారు, అదే రాసాం ఇక్కడ. అలాగే ఎంపరికల్ ఫార్ములా వెయిట్ మనం ఇంతకుముందు ఫైండ్ చేసాం 94. దీన్ని 188 అనుకోండి, మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 188, 94 1s are 94 2s are అంటే ఆన్సర్ ఎంత? 2. ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపరికల్ ఫార్ములా. ఇది ఎన్ ఇంటూ ఇక్కడ రాశారు, ఇక్కడ రాయాలి, ఎన్ ఇంటూ ఎంపరికల్ ఫార్ములా అంటే 2తో మల్టిప్లై చేస్తాం మొత్తం. CH2Br ఇంటూ 2, ఇక్కడ రాయకండి, ఇక్కడ రాయండి 2. C1 అంటే C2 అయింది. H2 2 2s are 4, H4. ఇక్కడ 1 ఉంది, 1 2s are 2, బ్రోమిన్ 2. ఇది మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఇది ఇంపార్టెంట్ మోడల్, చాలా. నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. హెస్ లా అనేది మీరు ఆల్రెడీ చదువుంటారు. సో ఏదైనా సరే ఒక రియాక్షన్ జరిగినప్పుడు ఆ రియాక్షన్ డైరెక్ట్గా ఒక స్టెప్లో జరగవచ్చు, లేదంటే సెవరల్ స్టెప్స్లో జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే ఒక ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి వెళ్తున్నాం, బి అనే ప్లేస్ నుంచి మళ్ళీ సి అనే ప్లేస్కి వెళ్తున్నాం, సి అనే ప్లేస్ నుంచి డి అనే ప్లేస్కి వెళ్తున్నాం. అంటే ఏ నుంచి బీకి వెళ్ళి అక్కడ దిగేసి మళ్ళీ బి నుంచి సికి వెళ్ళి మళ్ళీ సి నుంచి డీకి వెళ్తున్నాం, డైరెక్ట్గా ఏ నుంచి డీకి వెళ్తున్నాం. ఇవి 2 కేసెస్. ఫస్ట్ కేసులో 3 స్టెప్స్ ఉన్నాయి, సెకండ్ కేసులో ఒకే స్టెప్. సో ఒక స్టెప్ అయినా సెవరల్ స్టెప్స్ అయినా అక్కడ కాన్సెప్ట్ ఇది. ద టోటల్ ఎనర్జీ చేంజ్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ సేమ్. ఒక స్టెప్లో జరిగిన, చాలా స్టెప్స్లో జరిగిన టోటల్ హీట్ చేంజ్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ద టోటల్ చేంజ్ హీట్ ఎనర్జీ చేంజ్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ సేమ్ వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్స్ ఈజ్ కాల్డ్ హెస్ లా. ఇది మ్యాథమెటికల్ స్టేట్ ఎక్స్ప్రెషన్. ఇది డెల్టా RH, ఇది టోటల్ డైరెక్ట్ స్టెప్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి 1 అని రాసాం, సెకండ్ స్టెప్ కాబట్టి 2 అని రాసాం, థర్డ్ స్టెప్ 3 అని రాసాం, 4 ఉంటే 4 కూడా రాస్తాం. సో దీన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. తర్వాత ఇదేం రాయకండి,
ఇది రాయకుండా డైరెక్ట్గా ఎగ్జాంపుల్ రాద్దాం. 4 మార్క్స్ కదా మనకి ఇవ్వాల్సింది, ఇదంతా ఎందుకు అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్దామంటే ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇది కూడా వద్దు. అంటే నేనేం చెప్పాను ఇక్కడ, ఈ డెఫినేషన్ రాసి ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయండి, 2 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డైరెక్ట్గా ఎగ్జాంపుల్కి వెళ్ళిపోండి. అకార్డింగ్ టు హెస్ లా, ఇంతకుముందు చేసాం కదా మనం. అకార్డింగ్ టు హెస్ లా ఏముంది, డెల్టా ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్హెచ్1 ప్లస్ డెల్టా ఆర్హెచ్2 ప్లస్ డెల్టా ఆర్హెచ్3, అదే రాష్ట్రం కదా. ఇక్కడ కార్బన్ డైరెక్ట్ మెథడ్, కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఇలా సి ప్లస్, ఇది గ్రాఫైట్, జి అంటే గ్యాస్ కాదు గ్రాఫైట్, సి ప్లస్ O2 గ్యాస్, ఇది గ్యాస్ అంటే ఇక్కడ జిఆర్ అని రాద్దాం, జిఆర్ అంటే గ్రాఫైట్, గివ్స్ రైస్ టు CO2. ఎనర్జీ ఎంత వచ్చింది చూడండి, ఎనర్జీ -393.52 కిలోజౌల్ పర్ మోల్ వచ్చింది. ఇది డైరెక్ట్ స్టెప్, అంటే ఏ నుంచి డి అన్నాం కదా మనం, అది అంటే డెల్టా ఆర్హెచ్ వాల్యూ ఇది 393.52 -393.52. ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ అంటే సెవెరల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమైంది, గ్రాఫైట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి కార్బన్ మోనాక్సైడ్ని ఇచ్చింది. అప్పుడు డెల్టా ఆర్హెచ్1 ఎంత వచ్చింది, -110.5. తర్వాత ఈ వచ్చిన CO మళ్ళీ ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఏమొచ్చింది, CO2 వచ్చింది. ఇక్కడ డెల్టా ఆర్హెచ్2 ఎంత, -283.02. ఇవి 2 స్టెప్స్. అకార్డింగ్ టు హెస్ లా ఏంటి, డెల్టా ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఆర్హెచ్1 ప్లస్ డెల్టా ఆర్హెచ్2 ప్లస్ డెల్టా ఆర్హెచ్3 ప్లస్ డెల్టా ఆర్హెచ్4 ప్లస్ ఏదైనా రాయొచ్చు. డెల్టా ఆర్హెచ్1 ఎంత ఇచ్చారు మనకి, ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, -393.52 కిలోజౌల్ పర్ మోల్. ఇక్కడ డెల్టా ఆర్హెచ్1 ఎంత, -110.5. హెచ్2 ఎంత, -283.02. రెండింటిని యాడ్ చేస్తే ఎంత, సేమ్, రెండు సేమ్ అయిపోయాయి కదా. హెన్స్ హెస్ లా ఈజ్ ప్రూవ్డ్ అని రాస్తాం. చాలా పెద్దగా ఏం లేదు ఇది, చూడండి. ఫస్ట్ ఈ డెఫినేషన్ రాస్తాం, ఈ ఈక్వేషన్ రాస్తాం, అంతే అయిపోయింది, వదిలేసేయండి. నెక్స్ట్ అదంతా ఏమవుతుంది, ఇదంతా వద్దు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. డైరెక్ట్ మెథడ్ ఈ ఈక్వేషన్ రాస్తాం, ఇండైరెక్ట్ మెథడ్ 2 ఈక్వేషన్స్ రాస్తాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది, హెస్ లా ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ డిరైవ్ రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC ఫర్ ద ఈక్విలిబ్రియం రియాక్షన్. నైట్రోజన్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ గివ్స్ రైస్ టు 2NH3, అది క్వశ్చన్లో ఇచ్చారు. సో ఆ గివెన్ రియాక్షన్ ఇక్కడ రాసేసాం. ద రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC ఈజ్ ఈక్వల్ టు దిస్, KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT హోల్ పవర్ డెల్టా N. డెల్టా N అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. గివెన్ రియాక్షన్ రాయండి, ద రిలేషన్ రాయండి, ఇది రాయండి, ఇది అవసరం లేదు, మనకు అర్థమైంది కదా ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, గ్యాసెస్ 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్ ఉన్నాయి, రియాక్టెంట్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, ఇక్కడ 1 + 3 4 ఉన్నాయి. 2 - 4 ఏమవుతుంది చూడండి, 2 - 4 ఈజ్ ఈక్వల్ టు -2. డెల్టా N ఈజ్ ఈక్వల్ ఎట్లా వచ్చింది, NP ఎన్ని మోల్స్ ఉన్నాయి, 2 మోల్స్ ఉన్నాయి. NR ఎట్లా వచ్చింది, 4 అని, ఇది 1 + 3 4 రాసాం, 2 - 4 ఎంత, -2. అంటే డెల్టా N వాల్యూ -2 వచ్చింది, ఇదే చేసాం ఇక్కడ. ఓకే, మనకు ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ డెల్టా N, అదే రాసాం ఇక్కడ కూడా. డెల్టా N వాల్యూ ఎంత వచ్చింది, -2, దాని దగ్గర ఏం రాసాం, -2 రాసాం. సో ఇక్కడ KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ -2 అంటే KP ఈజ్ లెస్ దాన్ KC, అది రిలేషన్. ఓకే, అండ్ ద లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఇలిస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే ఒక యాసిడ్ ఒక బేస్ ఉండాలి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఒక H+ ఉండాలి, ఒక ప్రోటాన్. H+ అంటే ప్రోటాన్ అంటాం. అంటే an acid base pair which differ by only one proton is called conjugate acid base pair. ఎక్కడైతే యాసిడ్ బేస్ ఉండి ఆ యాసిడ్ బేస్లో డిఫరెన్స్ ఒకటే ఒక ప్రోటాన్ ఉంటే దాన్ని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటాం. ఇది ఎగ్జాంపుల్, NH3 ఇది బేస్, H2O యాసిడ్. ఎందుకంటే ఇక్కడ NH3 ఇట్ కెన్ లూజ్ ఏ ప్రోటాన్, H+ని ఇక్కడికి ఇచ్చేస్తుంది, అది సారీ ఇది యాక్సెప్ట్ చేస్తుంది కదా, రైట్. ఇక్కడ యాసిడ్ ఏంటంటే వాటర్, మనకి వాటర్ H+ కెన్ గివ్ దిస్. ఇక్కడ నుంచి H+ తీసేస్తే ఏం మిగిలింది, OH- వచ్చింది. ఇది H+ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి NH3 ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, H+ని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, NH4+ అయింది. ఇది బేస్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని కాంజుగేట్ యాసిడ్ అన్నాం, ఇది యాసిడ్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని కాంజుగేట్ బేస్ అన్నాం. ఇప్పుడు కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏం రాస్తాం, 2 రాయాలి, యాసిడ్ బేస్ పేర్స్ 2 రాయాలి. కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇది బేసు, ఇది యాసిడ్. ఫస్ట్ పేర్ ఏముంది, NH3 అండ్ NH4+. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత, ఒకటే ఒక H+, కాబట్టి దాన్ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటాం. H2O OH-, H2O అండ్ OH-, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఒకటే H+.
సో ఇది కూడా ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. ఏదైనా ఒక యాసిడ్ బేస్ పేరు ఒకటే ఒక ప్రోటాన్తో డిఫర్ అయితే వాటిని కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటాం అని రాశాక ఈ ఈక్వేషన్ రాసి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అని రాసి NH3 NH4 ప్లస్ ఒక యాసిడ్ బేస్ పేర్, వాటర్ OH మైనస్ అదొక యాసిడ్ బేస్ పేర్. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మిగిలిన క్వశ్చన్స్ కూడా ఇంత ఈజీగా నేర్చుకోవాలంటే పార్ట్ 2 చూడండి, 4 మార్క్స్ పార్ట్ 2 కూడా అప్లోడ్ అయి ఉంటుంది, అది వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.